కష్టం కూడా ఒక మంచి నేస్తమే. నీలోని ధైర్యాన్ని, సామర్థ్యాన్ని నీకు తెలిసేలా చేస్తుంది. భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికేలా చేస్తుంది. మార్పు అనేది తలుచుకుంటే రాదు, తెగిస్తే మాత్రమే వస్తుంది. నీ జీవితాన్ని మార్చేవాడు నీ ముందు అద్దంలో తప్ప లోకంలో ఎక్కడా కనిపించడు. ఆకాశానికి ఎదిగాక ఎవరైనా గుర్తిస్తారు, కానీ నువ్వు నేలమీద ఉన్నప్పుడు గుర్తించిన వాళ్ళే నీవాళ్ళు. కొన్ని సాధించాలంటే కొంతకాలం నిరీక్షించక తప్పదు. అప్పటి వరకు తొందరకు తావివ్వకుండా ఓపిక వహించండి. అప్పుడే మీరు అనుకున్నది సాధిస్తారు. నీ జీవితంలో నీవు నేర్చుకోవలసిన అతిపెద్ద పాఠం, జీవితంలో ఎవరికీ భయపడకు, దేనికి భయపడకు, ఎన్నడూ భయపడకు. మనం నిజాయితీగా ఉన్నంతవరకు ఎవరి ఎదుట నటించాల్సిన అవసరం ఉండదు. ఎంత బలమైన దెబ్బ తగిలింది అన్నది కాదు, నువ్వు ఎంత బలంగా తిరిగి కోలుకున్నావు అన్నదే ముఖ్యం. ధైర్యానికి నమ్మకం తోడైనప్పుడు ఓటమి ఎంత దూరమైనా నీకు దగ్గరే అవుతుంది. నీ ఒంటరితనం నీకు బలంగా మారినప్పుడు నిన్ను ఆపగలిగే శక్తి దేనికి ఉండదు. ఇతరుల కష్టాలు తీర్చే స్తోమత మనకు లేకున్నా, కష్టాలలో ఉన్న ఇతరులకు ధైర్యం చెప్పే మంచి మనసుంటే చాలు. సమస్యల్లో సహనం కోల్పోకండి. సమస్య మీకు సహాయం చెయ్యాలి మీ గెలుపును అధిరోహించడానికి. ఆవేశానికి ఆలోచన ఎంత ముఖ్యమో ఆశయానికి అవకాశం కూడా అంతే ముఖ్యం. ధర్మం ఎటువైపు ఉంటే అటువైపే విజయం. ధర్మానికి ఆపద ఎక్కువ, అడుగడుగునా కష్టాలు. ఎన్ని కష్టాలు ఎదురైనా అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. కన్న ప్రతీకలను నెరవేర్చడానికి ఒక ఉదయం ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. నువ్వు చెయ్యవలసింది గొప్పగా ప్రయత్నించడమే. కొన్నిసార్లు కాలానికి చాలా సమయం ఇవ్వాలి, తిరిగి రావాల్సినవి మన జీవితంలోకి తీసుకురావడానికి. జీవితంలో మీరు గెలవాలంటే లక్ష్యం కోసం వేసే ప్రతి అడుగు మీదే అయ్యేలా ఉండాలి. గెలుస్తావా అని పరిసరాలు నిన్ను ప్రశ్నించినా, గెలుపుపై నీకుండే మక్కువే నిన్ను మకుటం లేని మహారాజుని చేస్తుంది. కాలం ఎప్పుడూ మంచివాళ్లకి తోడుగా నిలబడకపోయినా దైవం ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఆలస్యం కావచ్చేమో కాని ఇది నిజం. గెలిచినా ఓడినా కష్టపడటం మాత్రం ఆపకు. నీ కష్టం ఇప్పుడు నీకు గెలుపుని ఇవ్వకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు ఆ గెలుపే నిన్ను అందరికీ పరిచయం చేస్తుంది. యుద్ధం అంటూ మొదలు పెడితే నీ కంటికి కనబడాల్సింది టార్గెట్ మాత్రమే. జీవితంలో మీరు పడే శ్రమ మీకు విజయాన్ని మాత్రమే కాదు, విలువను కూడా ఇస్తుంది. సమస్య యొక్క ఆకారం ఎంత పెద్దది అయినా నీ ఆలోచన గొప్పగా ఉంటేనే అది తీరిపోతుంది. చరిత్రలో చాలా చోటు ఉంది గెలవాలి అనుకునే వాళ్ల కోసం కాదు, గెలిచేదాకా పోరాడేవాళ్ల కోసం. ఓటమి వడిలో ఓర్పుగా నేర్చుకున్న పాఠాలే గెలుపు నీ వాకిట్లో గెంతులేసేలా చేస్తుంది. ఏ సందర్భాన్నైనా చిరునవ్వుతో స్వీకరించే వారిని ఎంతటి కష్టమైనా ఏమీ చెయ్యలేదు. విజయం వైపు సాగిపోవడమే నీ లక్ష్యం అవ్వాలి. అందుకు ఈ పరిస్థితులే మార్గం కావాలి. లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు. అలాగే మీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం, కృషి తోడైతే మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ పక్కవారికి సహాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. గెలవాలని అనుకునేవాడు ఓటమి గురించి ఎప్పుడూ ఆలోచించడు. ఒంటరి యుద్ధానికి ఎప్పుడూ భయపడడు. ఎదుర్కోవాలి అని నిర్ణయించుకుంటే సమస్య ఎంతదైనా వెనకడుగు వేయకండి. ఎవరు ఎలా ప్రవర్తిస్తే అలానే ప్రవర్తించకండి. మీ దారిలో మీరు ప్రకాశించండి, అదే గొప్ప ప్రతీకారం. ఒంటరిగా నిలబడే ధైర్యం, అవమానాలను భరించే శక్తి ఉన్నవాడే జీవితంలో గెలుస్తాడు. నీ వల్ల కాదు అన్నోళ్ళకి నిన్ను అంచనా వెయ్యడం ఎవరితరం కాదని నీ గెలుపుతో నిరూపించు. తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలి. తరిమే వాళ్లను హితులుగా తలిచి ముందుకెళ్లాలి. బ్రతకడం కోసం రాజీపడే కన్నా మనసుకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చెయ్యడమే ఉత్తమం. కష్టాల కడిలిలో ఆవిరైపోతున్నా సరే, గెలవాలనే ఆశ చావకూడదు, గెలుస్తాను అనే పదం వీడకూడదు. నువ్వు ఎంచుకున్న గమ్యాన్ని చేరాలంటే ఎన్ని అవమానాలైనా అనుభవించు, ఎంతటి బలవంతుడినైనా ఎదురించు. నిన్ను చిన్నచూపు చూసేటోడిని ఆవేశమైన మాటలతో కాదు, నీవు సాధించే విజయంతో వాని అహం మీద దెబ్బ కొట్టాలి. కష్టాన్ని చూసి వెనకడుగు వేసేవాడికి ఆపద కనిపిస్తుంది, ధైర్యంగా ముందుకెళ్లేవాడికి అవకాశం కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఎక్కువ నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.